మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ శుక్రవారం, చాలా మంచి రోజు కనుక వంటగదిలో ఈ ఆకును పెట్టండి. అదృష్టం తలుపు తట్టి ఒక్క రోజులో కోటీశ్వరులైపోతారు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో లభించే కొన్ని ముక్కలకు, ఆకులకు విపరీతమైన దైవిక శక్తులు ఉంటాయి. ప్రకృతిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ఆకులు కేవలం చెట్లకు సంబంధించినవి మాత్రమే కావు. వాటిలో అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ మరియు లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రకాల ఆకులకు ఉండే సువాసన, వాటి పవిత్రత వల్ల ఇంట్లో ఉండే నకారాత్మక శక్తంతా తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. పురాణాల ప్రకారం కొన్ని ఆకులు సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందుకే అటువంటి విశేషమైన శక్తులు గల ఆకులను సరైన రోజున సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మన జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ప్రత్యేకించి ఈ శుక్రవారం రోజున వంటగదిలో గనుక ఒక చిన్న ఆకును పెడితే చాలు, మీ ఇంట్లో ఉండే దరిద్రం, కష్టాలు అన్నీ క్షణాల్లో పటాపంచలైపోతాయి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. మీకు వద్దన్నా సరే ధనం వెల్లువలా వచ్చి పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కేవలం ఒక్క రోజులోనే మీ అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకున్న అప్పుల బాధలు తొలగిపోయి ధనలాభం కలిగి మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. ఈ పరిహారం అంత శక్తివంతమైనది. ఈ శుక్రవారం రోజున ఉదయాన్నే ఆలవారు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు నీటితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించుకోవాలి. ఇంట్లో ఉండే ఆడవారు శుక్రవారం పూట ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకోవాలి. అంతేకాని స్నానం చేయకుండా చింపిరి జుట్టుతో ఒక జడ కూడా వేసుకోకుండా నైటీలు వేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండకూడదు. చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని లక్ష్మీదేవి ముందు దీపం పెట్టుకోండి. ఇంటి ముందు మంచి ముగ్గు వేయండి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి అలంకరించండి. శుక్రవారం రోజున ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు. ఇల్లు ప్రశాంతంగా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే వంటగదిలో ఈ ఆకు పెట్టుకోండి, కష్టాలు పోతాయి. మరింతకీ ఈరోజు వంటగదిలో ఏ ఆకును పెట్టాలి, ఆ రహస్యమేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందైతే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవి అయి నమః అని భక్తితో కామెంట్ పెట్టండి. పూర్వం తూర్పు కనుమల తీర ప్రాంతంలో మహాసముద్రం ఒడ్డున కనకపురి అనే ఒక అత్యంత సుందరమైన మత్స్యకార గ్రామం ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పేద జాలరి తన భార్య సీత మరియు 2 పిల్లలతో కలిసి జీవించేవాడు. రామయ్య ప్రతిరోజు వేకువజామునే లేచి తన పాత పడవ తీసుకుని ఒంటరిగా అంతులేని ఆ సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళేవాడు. రోజంతా కష్టపడి వల విసిరి పట్టిన చేపలను పట్నంలో అమ్మి ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో సంతోషంగా నిజాయితీగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. రామయ్యకు అతడి భార్య సీతకు సాక్షాత్తు ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మీద అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసం ఉండేది. వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఏ పండుగ వచ్చినా సమీపంలో ఉన్న మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని కల్లారా దర్శించుకుని ఎర్రని మందార పూలతో అర్చన చేయనిదే పూట గడిచేది కాదు. ఇలా ప్రశాంతంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తమ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, 1,00,000 కుంకుమార్చన జరుగుతున్నాయని రామయ్యకు తెలుస్తుంది. ఈ శుభవార్త విన్న వెంటనే సీత ఎంతో సంతోషంతో, ఏమండి, ఈరోజు మన కనకపురి మహాలక్ష్మి తల్లికి ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతున్నారు. మనం మన కష్టాలను, పనులను కాసేపు పక్కన పెట్టి ఆ జగన్మాతను కళ్ళారా చూసి వద్దాం. మీ పనులన్నీ త్వరగా ముగించుకుని రండి, అందరం కలిసి గుడికి వెళ్దాం అని ఉత్సాహంగా చెబుతుంది. దానికి రామయ్య చిరునవ్వుతో, సరే సీత, నా పనులన్నీ వీలైనంత త్వరగా ముగించుకుని వస్తాను, మీరంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి సాయంత్రానికి కుటుంబంతో సహా ఆ మహాతల్లి కోవెలకు బయలుదేరుతాడు. ఆలయంలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న తర్వాత రామయ్య దృష్టి గుడి వెనుక ఉన్న విశాలమైన పవిత్రమైన అమ్మవారి పుష్కరిణి అంటే కోనేరు మీద పడుతుంది. ఆ పుష్కరిణి నీళ్లు ఎంతో తేటగా ఉండి అందులో ఎన్నో రంగురంగుల చేపలు స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయి. ఆ కోనేటిలో ఎవరూ చేపలు పట్టకపోవడం వల్ల అందులోని చేపలు చాలా బలంగా, ఆరోగ్యంగా, చూడముచ్చటగా ఉంటాయి.
ఒక జాలరిగా తన సహజమైన వృత్తి బుద్ధి కొద్దీ రామయ్య ఆ చేపలను చూసి, అబ్బా, చూడడానికి ఎంత చక్కగా బలంగా ఉన్నాయి ఈ చేపలు. ఇలాంటి పెద్ద చేపలు నా వలకు చిక్కి ఎన్నో సంవత్సరాలు అయ్యింది కదా. అమ్మవారి దర్శనం అయిపోయింది కనుక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద చేపను పట్టుకుని ఇంటికి తీసుకువెళితే నా పిల్లులు కడుపు నిండా ఎంతో ఇష్టంగా తింటారు అని మనసులో అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా మెల్లగా పుష్కరిణి మెట్ల దాకా వెళ్ళి ఆహారం తింటూ నీటిపైకి వచ్చిన ఒక అతిపెద్ద చేపను ఎంతో లాఘవంగా తన చేతులతో పట్టుకుంటాడు. ఆహా, ఇంత పెద్ద చేప ఎంత సులభంగా నా చేతికి చిక్కింది అని లోపల సంబరపడిపోతాడు. ఇంతలో అక్కడి పుష్కరిణి మెట్లపై కూర్చుని జపధ్యానాలు చేసుకుంటున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇది గమనించి వేగంగా రామయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు, నాయనా, ఎంతటి అపచారం చేస్తున్నావు. ఇవి సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి సన్నిధిలో అమ్మవారి ఒడిలో ఎంతో స్వేచ్ఛగా ఆడుకుంటున్న పవిత్రమైన జీవాలు. వీటిని పట్టుకోవడం మహాపాపం. దయచేసి ఆ చేపను ప్రాణాలతో మరల ఈ పుష్కరిణిలోనే విడిచిపెట్టు అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే రామయ్యలో భయం, పశ్చాత్తాపం కలుగుతాయి. బ్రాహ్మణుడు చెప్పిన వెంటనే ఏమాత్రం ఎదురు చెప్పకుండా తన తప్పుని తెలుసుకొని ఆ చేపను తిరిగి ఆ నీటిలోనే విడిచిపెడతాడు. అయ్యా, మీరు చెప్పిన వెంటనే మీ మాటకు, ఈ గుడి పవిత్రతకు గౌరవం ఇచ్చి ఆ చేపను వదిలేశాను. కానీ ఒక పేదవాడినైన నేను దొరికిన ఆహారాన్ని వదులుకున్నాను. దీనివల్ల నాకు కలిగే ఉపయోగమేమిటి అని అమాయకంగా అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు చిందిస్తూ, నాయనా, నీవు జన్మతః పల్లెవాడివైనా జాలరివైనా ఆశను వదులుకొని నా మాటను మన్నించావు. మూగజీవికి ప్రాణభిక్ష పెట్టావు. నీకు ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది. నీవు నీ వృత్తిలో కొనసాగుతూనే ఆ జగన్మాతపై ఉన్న అపారమైన భక్తితో ఏదో ఒక ఖచ్చితమైన నియమం పెట్టుకో. ఆ లక్ష్మీదేవియే నీకు మోక్ష మార్గం, సిరి సంపదలు చూపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న రామయ్య తీవ్రంగా ఆలోచనలో పడతాడు. ఆ తల్లి కోసం నేను ఏదైనా ఒక కఠినమైన నియమం పెట్టుకోవాలి అంటే పేదవాడినైన నేను చేయగలిగింది నా వృత్తి ధర్మమైన చేపలు పట్టడం మాత్రమే. కాబట్టి ఈ రోజు నుంచి నా వలకు చిక్కిన చేపలలోకెల్లా అత్యంత శ్రేష్టమైన విలువైన చేపను ఆ మహాలక్ష్మి ప్రీతి కొరకు చంపకుండా అమ్మవారి పేరు తలుచుకుంటూ తిరిగి సముద్రంలో విడిచిపెడతాను. ఇదే ఇకపై నా జీవితాంతం అమ్మవారి కొరకు నేను పాటించే ఖచ్చితమైన నియమం అని నిశ్చయించుకుంటాడు. తరువాత రోజు ఉదయం రామయ్య చేపల వేటకు బయలుదేరుతాడు. దారిలో మహాలక్ష్మి గుడి వద్ద ఆగి, హే జగన్మాత, నా కుటుంబ పోషణ కొరకు నాకు మంచి వేటు దొరికేలా అనుగ్రహించు తల్లి. నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్న నియమం ప్రకారం నా వలలో పడిన ఉత్తమమైన చేపను నీ కొరకు నీకు కానుకగా ప్రాణాలతో సముద్రంలో విడిచిపెడతాను. నన్ను కరుణించు అని భక్తితో మొక్కి అక్కడి నుంచి సముద్రం వైపు వేటకు వెళ్ళిపోతాడు. ఆ రోజంతా కష్టపడి వలవేసి పట్టిన చేపలను జాగ్రత్తగా పరిశీలించి అందులో శ్రేష్టమైన చేపను గుర్తించి, ఓ మహాలక్ష్మి, నీ మీద భక్తితో నేను పెట్టుకున్న నియమం ప్రకారం ఇదిగో ఇక్కడున్న చేపలలో అత్యంత శ్రేష్టమైన ఈ చేపను నీకు సమర్పిస్తున్నాను. శ్రీ మహాలక్ష్మి అయి నమః అని స్మరిస్తూ ఆ చేపను తిరిగి సముద్రపు అలల్లో జారవిడుస్తాడు. మిగిలిన చేపలను పట్నం తీసుకుపోయి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. కాలక్రమేణా రామయ్య ఈ నియమాన్ని ఎంతో నిష్ఠగా పాటించడం వల్ల అమ్మవారి కరుణతో అతడు ధనం బాగా సంపాదిస్తాడు. పట్టిన చేపలలో అత్యంత ఖరీదైన మంచి చేపను రోజూ సముద్రంలో విడిచిపెట్టడం చూసిన తోటి జాలరులు అతడిని చూసి నవ్వుతూ, ఇతడెవరో పిచ్చివాడిలా ఉన్నాడు, విలువైన చేపను వదిలేస్తున్నాడు అని హేళన చేసినా కొందరు మాత్రం అతడిని అతిభక్తుడు అని పిలిచేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు సుఖ సంతోషాలతో గడుస్తాయి. ఒకనాడు రామయ్య భక్తిని లోకానికి చాటాలని అతడికి ఒక కఠినమైన పరీక్ష పెట్టాలని శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మి సంకల్పిస్తారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో, దేవి, రామయ్య తన వృత్తి ధర్మమైన చేపలు పట్టడంతోనే ఒక ఖచ్చితమైన నియమం పెట్టుకుని నిరంతరం సేవిస్తున్నాడు. అతడికి ఇప్పుడు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. అతడు కష్టాలలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో గమనించుకో అని అంటాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, నా భక్తుడికి పరీక్ష అంటున్నారంటే వాడు లోకల్లోనే మహాభక్తుడై ఉంటాడు. అతడి అచంచల విశ్వాసాన్ని నేను గమనిస్తూ ఉంటాను అని బదిలిస్తుంది. తరువాత రోజు ఉదయాన్నే యథావిధిగా రామయ్య వేటకు బయలుదేరుతాడు. దారిలో ఆలయం దగ్గర ఆగి, మహాలక్ష్మి, మీ దయ వల్ల నేను ఈరోజు స్థితిమంతుడయ్యాను. మీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ నాపై ఉండేలా అనుగ్రహించు తల్లి అని చెప్పి సముద్రం వైపు వెళ్తాడు.
ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా వల వేస్తాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ రోజంతా ఎంత కష్టపడినా, ఎన్నిసార్లు వల విసిరినా కేవలం ఒక్క చేప మాత్రమే అతడి వలకు చిక్కుతుంది. ఇక చేసేదేమీ లేక రామయ్య, తల్లి, ఈరోజు నా దురదృష్టం కొద్దీ ఒక్క చేప మాత్రమే నా వలకు చిక్కింది. ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేయడానికి వేరే చేపలు ఏవీ లేవు. కాబట్టి వలకు చిక్కిన ఈ ఏకైక చేపని నేను శ్రేష్టమైనదిగా భావించి నీపై ఉన్న భక్తితో దీనిని నీకే విడిచిపెడుతున్నాను. శ్రీ మహాలక్ష్మి అయి నమః అని ఆ ఒక్క చేపను తిరిగి సముద్రంలో జారవిడుస్తాడు. అలా రోజూ మహాలక్ష్మి గుడికి వెళ్ళి నమస్కరించుకుని తర్వాత వేట ప్రారంభించడం అతడి దినచర్య అయిపోయింది. కానీ రోజంతా కష్టపడ్డా ఒక్క చేప మాత్రమే వలకు చిక్కేది. అమ్మవారి మీద భక్తితో పెట్టుకున్న ఖచ్చితమైన నియమం వల్ల ఆ చిక్కిన ఒక్క చేపను సముద్రంలో వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి వచ్చేవాడు. ఇలా చాలా నెలల పాటు జరుగుతుంది. రామయ్య దాచుకున్న సంపాదనంతా కరిగిపోతూ వస్తుంది. చివరకు కట్టుకున్న ఇల్లు కూడా పోయి ఊరి చివర ఉన్న ఒక చిన్న పూరిపాకలో తన కుటుంబంతో తలదాచుకునే పరిస్థితి వస్తుంది. ఒక పూట తినడానికి కూడా ఇంట్లో గింజలు లేని దీనస్థితి ఏర్పడుతుంది. అలా ఆకలితో అలమటిస్తున్న ఒకరోజు సీత ఏడుస్తూ, ఏవండి, అసలు ఏమైందండి మనకి? మన వలకు మాత్రమే చేపలు పడకపోవడం ఏమిటి? పోనీ ఒలకు చిక్కిన ఆ ఒక్క చేపనైనా ఇంటికి తీసుకురావచ్చు కదా, దాన్ని కూడా ఆ దేవుని పేరు చెప్పి నీళ్ళల్లో విడిచిపెట్టేస్తున్నారు. ఇలా అయితే ఎలా బతకాలి? పిల్లలు కడుపు నిండా అన్నం తిని ఎన్నో రోజులయ్యింది. వాళ్ళ ముఖాలు చూడండి ఎలా వాడిపోయాయో. మీ ఆ కఠినమైన నియమం కాస్త పక్కన పెట్టి మా గురించి, ఈ పిల్లల ఆకలి గురించి ఒక్కసారి ఆలోచించండి అని ప్రాధేయపడుతుంది. దానికి రామయ్య చలించకుండా, సీత, మనం కేవలం ఆ మహాలక్ష్మినే నమ్ముకున్నాం. సిరులిచ్చినా దారిద్రమిచ్చినా ఆమె ఇష్టమే. తనని నమ్ముకున్న వారిని ఎలా ఆదుకోవాలో ఆ లోకమాతకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అది నువ్వు గ్రహించు. ఇలాంటి కష్టాలు, బాధలు ఎప్పటికీ శాశ్వతం కాదు. తన భక్తుడు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే తల్లి కాదు నా మహాలక్ష్మి. ఆమెకు అంతా తెలుసు. నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య ఈ చేపలు పట్టడం. నా వంతు ప్రయత్నంగా నేను రోజూ సముద్రానికి వెళ్ళి కష్టపడుతూనే ఉన్నాను. కానీ ప్రాణం పోయినా సరే ఆ తల్లికి ఇచ్చిన మాట మాత్రం నేను తప్పలేను. నా నియమం వదులుకోవడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అని కరాఖండిగా చెబుతాడు. తరువాత రోజు ఆకలితో వణుకుతున్నా సరే యథావిధిగా పడవ తీసుకుని సముద్రంలోకి బయలుదేరుతాడు. దారిలో మహాలక్ష్మి ఆలయం దగ్గర ఆగి కన్నీళ్లు పెట్టుకుంటూ, హే జగన్మాత, నా ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. కనీసం తినడానికి సరైన గుప్పెడు తిండి కూడా లేదు. ఈ విషయం నీకు తెలియనిది కాదు. నా భార్యా పిల్లలకు సరైన అన్నం, సరైన బట్టలు ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళ ఆకలి చావులు నేను చూడలేను తల్లి. నన్ను కరుణించి ఈరోజైనా కడుపు నింపేంత వేట లభించేలా చూడు తల్లి అని గుండెలు పగిలేలా బాధపడుతూనే వేటకు వెళ్తాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళి శ్రీ మహాలక్ష్మి అయి నమః అని తలుస్తూ వల విసురుతాడు. ఆశ్చర్యకరంగా వలను పైకి లాగగానే అందులో సూర్యకాంతికి తలతలలాడిపోతున్న ఒక అత్యంత అద్భుతమైన బంగారు వర్ణంలో ఉన్న పెద్ద చేప పడుతుంది. దాని కళ్ళు రత్నాల్లా మెరుస్తుంటాయి. రామయ్య సంతోషానికి అవధలుండవు. ఆ చేపను పడవలో ఉంచుకుని మరొకసారి వల విసురుతాడు. శ్రీ మహాలక్ష్మి అయి నమః అని స్మరిస్తూ వలను పైకి లాగుతుండగా వల విపరీతమైన బరువుగా అనిపిస్తుంది. అమ్మూ, ఎంత బరువుగా ఉందో! ఇందులో చాలా చేపలు పడ్డట్టున్నాయి. ఇదంతా ఆ లక్ష్మీదేవి దయవల్లే అని వలను సాయశక్తులా లాగుతూ ఉంటాడు. కానీ ఎంత లాగినా బరువు ఎక్కువగా ఉండడం వల్ల వల పైకి రాదు. దిక్కుతోచని పరిస్థితుల్లో పక్కనే తమ పడవల్లో చేపలు పడుతున్న సాటి జాలర్లు గంగయ్య, సూరయ్యను పిలుస్తాడు. ఓ గంగయ్య, సూరయ్య, నా వలలో చాలా చేపలు పడ్డాయి. ఆ వలను పైకి లాగడానికి నా ఒక్కడి వల్ల కావడం లేదు. దయచేసి మీరు వచ్చి కొద్దిగా సహాయం చేసి పుణ్యం కట్టుకోండి అని బతిమాల్తాడు. రామయ్య మాటలు విని గంగయ్య, సూరయ్య తమ పడవను రామయ్య పడవ వద్దకు తీసుకువస్తారు. వారు పడవలోకి చూడగానే అక్కడ తలతలలాడుతున్న బంగారు వర్ణపు చేప వారి కంటపడుతుంది. దురాశతో వారు, రామయ్య, నీ వల పైకి లాగడానికి మేము సహాయం చేయాలంటే అదిగో అక్కడ ఉన్న ఆ బంగారు వర్ణం చేపను మాకిచ్చేయాలి. అప్పుడే మేము చెయ్యి వేస్తాం అని షరతు పెడతారు. ఆ మాట వినగానే రామయ్య గుండె కలుక్కుమంటుంది. అమ్మో, దాన్ని ఇవ్వడం ఏమాత్రం కుదరదు సోదరులారా. ఈరోజు నాకు పడిన చేపల్లో అదే అత్యంత శ్రేష్టమైనది.
నా నియమం ప్రకారం ఆ మహాలక్ష్మి మీద భక్తి కొరకు నేను సముద్రంలో విడిచిపెట్టవలసిన పవిత్రమైన చేప అది. కాబట్టి మీకు ఆ చేపను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను. కావాలంటే ఈ వలలో పడిన చేపల్లో సగం వాటా మీరే తీసుకోండి అని బతిమారుతాడు. కానీ వాళ్ళకి ఆ బంగారు చేప మీద ఆశ చావదు. ఇస్తే ఆ బంగారు వర్ణం చేపనే ఇవ్వు, లేదా ఈ వలలో పడిన చేపలన్నీ పూర్తిగా మాకిచ్చేయి. అప్పుడే నీకు మేము సాయం చేస్తాం, లేదంటే నీ కర్మ అని బెదిరిస్తారు. రామయ్యకు ఎటూ పాలుపోని దిక్కుతోచని ధర్మ సంకటం ఏర్పడుతుంది. కానీ అమ్మవారికి ఇచ్చిన మాట ముందు ఈ సంపదంతా ఒక లెక్క కాదు అనుకుని, సరే మీరే గెలిచారు, ఈ వలలో ఉన్న చేపలన్నీ మీరే తీసుకోండి, కానీ ఈ బంగారు చేపను మాత్రం నేను వదలను అని ఆ భారీ మత్స్య సంపదను వారికి అందజేస్తాడు. వారు ఆ చేపలన్నింటినీ తమ పడవలోకి ఎక్కించుకొని ఖాళీ వలను రామయ్యకు విసిరికొట్టి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రామయ్య చీకటి పడే వరకు, రాత్రి వరకు కడుపులో ఆకలి మండుతున్నా సరే పట్టువదలక చేపల వేట కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ తరువాత ఒక్క చేప కూడా వలలో పడదు. అప్పటికే బాగా అలసిపోయిన రామయ్య నిస్సత్వతో చేతులు జోడించి, హే మహాలక్ష్మి, ఈరోజు నా వలకు పడిన చేపలలో ఈ బంగారు చేపే అత్యంత శ్రేష్టమైనది. నా ప్రాణం పోయినా నా ఖచ్చితమైన నియమం నేను తప్పను. నా కడపటి శ్వాస వరకు నీపై ఉన్న భక్తితో దీనిని నీకే సమర్పిస్తున్నాను. శ్రీ మహాలక్ష్మి అయి నమః అని కన్నీరు కారుస్తూ ఆ అద్భుతమైన బంగారు చేపను సముద్రపు నీటిలో విడిచిపెడతాడు. బాధతో ఆకలితో రగిలిపోతూ వట్టి చేతులతోనే తిరుగుముఖం పడతాడు. నడుస్తున్న దారిలో కుమిలిపోతూ, తల్లి, ఆకలి బాధతో ఈరోజు నా కుటుంబం మొత్తం చనిపోయేలా ఉంది. నాకు వేరే ఏ మార్గం కనిపించడం లేదు. నేను ఏ నేరం చేశాను తల్లి? నిన్ను ప్రాణంగా నమ్ముకున్న పాపానికా ఈ శిక్ష? మీ భక్తుడినైన నేను ఇంతలా ఏడుస్తుంటే, కన్నీళ్లు కారుస్తుంటే నువ్వెంత బాధపడతావో కదా తల్లి అని విలపిస్తూ ఉంటాడు. ఇదంతా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి గమనిస్తూ ఉంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతూ, దేవి, నీ భక్తుడి ఖచ్చితమైన నియమనిష్టను, భక్తిని చూస్తుంటే నాకే ముచ్చట వేస్తుంది. ప్రాణం పోయే ఆకలిలో ఉండి ఊరికే వస్తున్న అపారమైన మత్స్య సంపదను వదులుకున్నాడే కానీ నీ మీద పెట్టుకున్న నియమాన్ని వదల్లేదు. నీ భక్తుల్లో ఇతను అత్యంత వైవిధ్యమైన, స్వచ్ఛమైన భక్తిని పాటించాడు. నిన్నే నమ్ముకున్న ఈ పరమ భక్తుణ్ణి ఇక అనుగ్రహించు దేవి అని అంటాడు. దానికి మహాలక్ష్మి ఆనంద భాష్పాలతో, స్వామి, నా భక్తులు నాకు పుత్ర సమానులు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేది నేనే. ఈ సత్యాన్ని గ్రహించిన వారిని నేను ఎప్పుడూ నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా పరీక్షలో రామయ్య విజయం సాధించాడు. నాపై అచంచలమైన నమ్మకం ఉంచి సత్యాన్ని గ్రహించాడు. వాడి దరిద్రం ఇక శాశ్వతంగా తీరిపోయినట్టే అని అంటుంది. ఇంటికి వట్టి చేతులతో కన్నీళ్లతో నడుచుకుంటూ వెడుతున్న రామయ్య సరిగ్గా శ్రీ మహాలక్ష్మి ఆలయం ముందుకు వచ్చేసరికి వాతావరణమంతా మారిపోయి ఒక్కసారిగా కోటి సూర్యుల వెలుగు ఆ ప్రాంతాన్ని కప్పేస్తుంది. ఆ దివ్యమైన వెలుగు మధ్యలో గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువుతో సమవేతంగా పద్మంపై ఆసీనురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆ అద్భుత రూపాన్ని చూసిన రామయ్య ఆనందంతో, భక్తిపారవశంతో వారి పాదాలపై సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు మహాలక్ష్మీదేవి అమృతతుల్యమైన స్వరంతో, నాయనా రామయ్య, లే, నీ భక్తికి నేను మెచ్చాను. తీవ్రమైన ఆకలిలో, కష్టాల్లో ఉండి కూడా నీవు నాపై భక్తి కోసం పెట్టుకున్న నియమం ఏమాత్రం సడలించలేదు. అది నా మనస్సును కరిగించి చలింపచేసింది. నీ నిష్కల్మషమైన, స్వచ్ఛమైన భక్తి ఈ లోకానికే ఆదర్శం. నీవు ఇకపై జీవించినంతకాలం ఎలాంటి కష్టాలు లేకుండా సకల సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తావు. తదనంతరం నీకు, నీ కుటుంబానికి మా వైకుంఠంలో మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చి శ్రీ మహావిష్ణువుతో సహా అదృశ్యమవుతుంది. రామయ్య ఇంటికి పరుగున వెళ్ళి చూసేసరికి తన పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు, అందులో తినడానికి అంతులేని ధాన్యరాశులు, ధన కనక వస్తు వాహనాలు ప్రత్యక్షమై ఉంటాయి. సీత, తన పిల్లలు సంతోషంగా అతడికి ఎదురొస్తారు. మనసారా కల్మషం లేకుండా భగవంతుణ్ణి నమ్మితే కలిగే తృప్తి, పొందే అనుగ్రహం మరిందులోనూ లభించదని, ఏ కష్టమైనా ఒక పరీక్ష మాత్రమేనని, ఆ పరీక్షలు నిలబడితే లభించే వరం శాశ్వతమని గ్రహించిన వారు ఈ భూమి మీద ధన్యులవుతారు. ఇక వివరాల్లోకి వస్తే, ఈ శుక్రవారం రోజు పగటిపూట
మీరు చక్కగా ఒక తామర ఆకును కానీ, ఒకవేళ తామరాకు దొరకకపోతే ఒక తమలపాకును కానీ తీసుకోవాలి. ఈ రెండింటిలో మీకు ఏ ఆకు దొరికితే ఆ ఆకును ఉపయోగించవచ్చు. ఎందుకంటే తామరాకు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆసనం, అలాగే తమలపాకులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ఆకును వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టాలి. అలా పెడితే మీ ఇంట్లో ఎప్పటికీ అన్నపానీయాలకు, ధనానికి లోటుండదు. అష్టైశ్వర్యాల సిద్ధిస్తాయి, సమస్త కష్టాలు పోతాయి. కానీ ఈ ఆకును నేరుగా అలా తీసుకువెళ్ళి గ్యాస్ పొయ్యి కింద పెట్టకూడదు. దానికి ఒక చిన్న పూజా విధానం ఉంది. ముందుగా మీరు తీసుకున్న తామరాకును లేదా తమలపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా తూడ్చుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టాలి. ఇప్పుడు ఆ ఆకు మీద 3 కుంకుమ బొట్లను పెట్టాలి. ఆ తర్వాత ఆ ఆకుపైన కొన్ని బియ్యం పోయాలి. బియ్యం పోయడం వలన ఇంట్లో అన్నానికి లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంకొకరికి అన్నం పెట్టగలిగే శక్తి వస్తుంది. బియ్యం పోసి ఆ బియ్యం పైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వెయ్యాలి. దానిపైన ఒక ఎర్రటి పువ్వును ఉంచాలి. అంటే ఎర్ర గులాబీ, ఎర్ర చామంతి లేదా ఎర్ర మందారం లాంటి ఏదో ఒక పువ్వు పెట్టాలి. ఇలా ప్లేట్లో సర్దుకున్న తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని మీ ఇల్లంతా తిప్పాలి. మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలని కోరుకుంటూ ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకువెళ్ళి మీ వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యి కింద ఎవరికీ తగలకుండా భద్రంగా పెట్టాలి. ఈ ప్లేట్ను అలా వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఒక రోజంతా వదిలేయాలి. అంటే శుక్రవారం రోజంతా అది అక్కడే ఉండాలి. ఆ తర్వాత శనివారం ఉదయం ఆ ప్లేట్ను అక్కడి నుండి తీసి ఆ ఆకును, బియ్యాన్ని, పువ్వును అన్నింటినీ తీసుకువెళ్ళి ఇంటి బయట ఎవరూ తొక్కని చోట ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పారేయాలి. మీ ఇంట్లో ఉండే డస్ట్బిన్లో మాత్రం అస్సలు వేయకూడదు. ఈ విధంగా గనుక మీరు ఈ శుక్రవారం రోజు భక్తితో, నమ్మకంతో చేస్తే మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, మానసిక బాధలు, నెగటివ్ ఎనర్జీ అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలిగి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపారమైన ధనలాభం కలుగుతుంది. మీకన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.